ఉదయవాణి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వార్తలు చదువుతుంది మీ శిరీష. ఈనాటి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మత్స్యకారులకి సేవ చేసుకునే భాగ్యం కలగడం నా అదృష్టం. కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి గారు గంగపుత్రులైన మత్స్యకారులకి అవసరమైన జువెలదిన్న ఫిషింగ్ హార్బర్ని నిర్మిస్తూ వారికి సేవ చేసుకునే భాగ్యం కలగడం నా అదృష్టమని కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి గారు అన్నారు. శుక్రవారం బోగోలు మండలం పాత బంగారుపాలెం, అలిచర్ల బంగారుపాలెం, పాత కరపాలెం గ్రామానికి చెందిన మత్స్యకార నేతలు అక్కడి స్థానికులు ముసునూరులోని టీడీపీ కార్యాలయానికి తరలివచ్చి అభినందనలు తెలిపారు. పాత కరపాలెం గ్రామానికి చెందిన వైసీపీ వార్డు మెంబర్ కొండూరు మురళి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకి కృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులతో బంధుత్వం, బాంధవ్యం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత జువెలదిన గ్రామం నుండి ప్రారంభమైనవని తెలిపారు. కల్మషం లేని నిజాయితీ గల ధైర్యవంతులు మత్స్యకారులని అన్నారు. తమ కష్టాన్ని నమ్ముకొని జీవిస్తూ మత్స్య సంపదని అందిస్తున్న నిజమైన హీరోలని వారిని కొనియాడారు. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి దాదాపు 300 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న హార్బర్కి నేటికి విద్యుత్తు, మంచినీరు, రోడ్డు మార్గాలు వంటి మౌలిక వసతుల ఏర్పాటుకి వైసీపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. పైగా రాజకీయంగా కారణాలతో బిల్లులు నిలిపివేశారని, ఇబ్బందులకి గురి చేస్తున్నారని వివరించారు. సమగ్రంగా పూర్తయితే స్థానికంగా 100 కోట్ల రూపాయల వ్యాపారం, మత్స్యకార యువతకి ఉపాధి కల్పన జరుగుతుందని అన్నారు. రానున్న చంద్రబాబు ప్రభుత్వంలో హార్బర్ని సకల వసతులతో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని, కావలి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలన్నారు. ఆశీస్సులు అందజేయడానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మత్స్యకార నేతలు ఈ వైసీపీ ప్రభుత్వం కారణంగా ఆక్వా రంగానికి కోలుకొని దెబ్బ తగిలిందని, మత్స్యకారుల జీవితాలు తారుమారు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కావ్య కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకునేందుకు తామంతా స్వచ్ఛందంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. కావ్యాన్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, రాష్ట్ర మత్స్యకార సాధికార సమితి మెంబర్ సోమయ్య గారి రమణ, బోగోలు మండల బీసీసీఎల్ నాయకులు వావిల శ్రీనివాసులు, కుర్రు కొండయ్య, కడియాల గోవింద్, చిన్నింగారి శేఖర్, ప్రళయ కావేరి మస్తాన్, వావిల చిన్న వెంకటేశ్వర్లు, కోడూరు రామారావు, చిన్నిబాబు, వావిలాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. టీడీపీలో చేరిన వైసీపీ నేత బోగోలు మండలం పాతకరపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నేత వార్డు మెంబర్ కొండూరు మురళి గారు తెలుగుదేశం పార్టీలో చేరారు. ముసునూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయనకు కావ్య కృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కృష్ణారెడ్డి గారు తెలిపారు. మత్స్యకారుల్లో మొదటి కండువా మురళి గారికి వేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మురళి గారు తెలిపారు. వీళ్ళందరూ సీజనల్ బర్డ్స్ వస్తుంటారు, మళ్ళీ వాళ్ళ ఊరికి పోతుంటారు, వస్తుంటారు, వాళ్ళ ఊరికి పోతుంటారు. నాకు పోయేదానికి ఏం లేదు, వస్తే ఎప్పుడన్నా హార్బర్ కాడికి రావాల్సింది. కాబట్టి మీరందరూ కూడా మీకు అందరికీ అందుబాటులో ఉంటా. ఏ ఇబ్బంది వచ్చినా నా ఇంటి తలుపు తట్టడానికి మీరు సిద్ధంగా ఉండండి. అన్నిటికీ నేను మీకు అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్క అవకాశం తెలుగుదేశం ఈరోజు గెలవపించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ తడవ ఏమాత్రం చిన్న పొరపాట్లు జరిగినా ఇంకా మీ ఇళ్ళ కింద ఉండే ఇసుగు కూడా మిగిలింది. ఇప్పుడు ఇంకా సముద్ర ఇసుగు కొంచెం మిగిలింది, ఈ తాప అది కూడా మిగల్సిన మానవాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా దయించి ఆలోచించి
తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారని, నన్ను ఇక్కడ దాకా వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. 175 కోట్ల రూపాయలతో హార్బర్ కట్టారు. అయితే మీరు చూశారు, నేను ఒకరోజు పిలుస్తాను అందరినీ కూడా. నేను కాంట్రాక్టర్గా గవర్నమెంట్ ఏం చెప్పిందో అది చేయాలి, నా సొంతం చేయడానికి లేదు. విచిత్రమైన సంఘటన ఏంటంటే దాదాపు 40 బిల్డింగ్లు కట్టారు. 40 బిల్డింగ్లు బాత్రూమ్లు, టాయిలెట్లు అన్నీ కట్టారు, వాటర్ ట్యాంక్ కూడా కట్టాము. కానీ ఈ రోజుకి హార్బర్కి మంచినీళ్ళు తేవడానికి దిక్కులేదు. హార్బర్ కట్టి ఉపయోగం ఏంటి? మంచినీళ్ళు కావాలి కదా. మంచినీళ్ళు ఒడ్డిపాలెం దగ్గర ఉన్నాయి. నేను తిరిగి ఒడ్డిపాలెం దగ్గర ఎంఆర్ఓలు చెప్పి అక్కడ ఒక 5 సెంట్లు భూమి ఇప్పించి అక్కడి నుంచి నీళ్ళు ఇక్కడ తేవటానికి శాంక్షన్ చేపివయా అంటే ఈ రోజుకి దిక్కు లేదు. అది 2 హార్బర్ కట్టారు. హార్బర్ కరెంట్ అవసరం లేదా? 275 కోట్లు ఈరోజు ఖర్చు పెట్టారు తప్ప ఈ రోజుకి హార్బర్ కరెంట్ లేదు. నేను సొంతంగా లాక్కున్నా నా వర్క్ కోసం. ఇప్పుడు తిట్టంగా అరవంగా నిన్నటికి 59 లక్షలు పెట్టి కరెంటు కడితే ఇప్పటికి హార్బర్ కరెంట్ రాలి. ఇంక మూడోది, మత్స్యకార గ్రామాలు అన్నీ ఉన్నాయి. ఈ హార్బర్లో పోయే రహదారి ఎక్కడంటే అక్కడ పెడితే బాగుండదు. అన్ని గ్రామాలు మెయిన్ రోడ్డు మీద వచ్చి మెయిన్ రోడ్డు పోతే ఒక ఊరికి ఇంకొక ఊరికి సంబంధం లేకుండా ఎప్పుడైనా ఎక్కడన్నా గ్రామాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు, శాంతి భద్రతలు లోపిస్తాయి. ఒక ఊరు మీద హార్బర్కి పోకూడదు, ఆ ఊర్లో ఏదైనా అలిగేషన్ వస్తే మిగతా ఊళ్ళో ఆపేస్తారు అని ఈ రోజు నేను మీ జువల్దని వైశాఖనుడు సుబ్రహ్మణ్యం, ఆ సుబ్రహ్మణ్యం పొలాన్ని నేను నా సొంత డబ్బులు పెట్టి కొనుగోలు చేసి, మీ జువల్దని వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ విషయం, కొని అది కోర్టులో ఉంది. ఆ పిట్టగుంట్ల రమేష్ అన్నాడు యాదవాస్ అతనికి మీ ఊరు సుబ్రహ్మణ్యానికి ఇద్దరి మధ్య కోర్టులో ఉంటే ఆయనకే డబ్బులు కట్టా, ఈయనకి డబ్బులు కట్టి ఇద్దరికి డబ్బులు ఇచ్చి ఈ రోజున తుమ్మలపేంట రోడ్డు నుంచి లోపలికి నేను రోడ్డు వేసి ఇది నా సొంత డబ్బులు తీసా. ఎందుకంటే నేను నాకు దాంట్లో 10 రూపాయలు తిన్నాను. ఆ తిన్న విశ్వాసం చూపించాలి. ఇదే రోడ్డుని మీ ఊర్ల మీద కానీ ఆ బకింగ్హామ్ కెనాల్ మీద కానీ తిప్పుంటే చాలా నష్టపోతారు. ఈరోజు తుమ్మలపేంట వాళ్ళు వచ్చినా, అన్నగారిపాలెం వాళ్ళు వచ్చినా, లేదా పెద్ద పట్టపాలెం వాళ్ళు వచ్చినా ఏ ఊరికి సంబంధం లేకుండా నేరుగా హార్బర్లోకి పోయే దారిని ఈరోజు నేను ఏర్పాటు చేశాను. దానికి ఆ పొలం అంతా కూడా కట్టిన డబ్బులు నా సొంత డబ్బులతో నేను కట్టా. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినా అక్కడ పోర్టు అధికారులు ఉన్నారు, వాళ్ళని అడగండి ఎవరు ఖర్చు పెట్టారనేది. ఎందుకంటే చేసే పని 10 మందికి మెచ్చాలి, 10 మంది నచ్చాలి. మనం చేసింది ఇంకొకరికి పాపం కాకూడదు. అందరికీ రాకపోకలకు పొయ్యి వచ్చేదానికి ఏ ఒక్క ఊరికి ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఆలోచనతోనే ఆ సుబ్రహ్మణ్యం దగ్గర, రమేష్ దగ్గర పొలం కొని ఆ స్ట్రైట్ రోడ్డు నేను నిర్మించాను. రోడ్డుకి అయిన ఖర్చు ప్రభుత్వం పెట్టింది, ఆ పొలాన్ని కొనడానికి ఖర్చు ప్రభుత్వం పెట్టదు, నేనే పెట్టి కొనిచ్చాను. అయితే దురదృష్టం ఏంటంటే అంత దూరం బాగుంది, 6,000 బకింగ్హామ్ కెనాల్ దాటి అవతల పోవడానికి బ్రిడ్జి పెట్టండి అంటే ఇప్పుడు బ్రిడ్జి లేదు. నేను ఇనప దాంతో తయారు చేసిన దాంతో పోతున్నాను. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి వస్తాడు, అర్జెంటుగా ఓపెన్ చేయాలంటే నేను అదే అడిగా. ఓపెన్ చేయడం నాకేం అభ్యంతరంలో వైట్ వాష్ కొట్టాను. నీళ్లు లేవని నన్ను తప్పు పట్టద్దు, కరెంటు లేదని నన్ను తప్పు పట్టద్దు, లోపల పోవడానికి దారి లేదని నన్ను తప్పు పట్టద్దు. ఈ 3 చేయాల్సిన పనులు అసలు పనులు అయ్యి కోర్టులో ఈ రోజున మీ కమ్యూనిటీ కోసం ఒక కమ్యూనిటీ హాల్ కట్టారు. రేపు మీ బిడ్డలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఎక్కడో కళ్యాణ మండపానికి పోపల్లా. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి సృష్టి, చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసిన సిస్టమ్. మీరు చేపలు పట్టాలంటే సముద్రంలో ఎక్కడ చేప ఉందో ఇక్కడ రేడియో కేంద్రంలో ఒకటి ఉంటుంది, శాటిలైట్ ద్వారా సముద్రంలో పొలాంది ఇక్కడ చేప ఉంది అక్కడికి పోండి అని చెప్పే సిస్టమ్ దీంట్లో పెట్టుంది. మనోళ్ళు సముద్రంలోకి పోయి వచ్చి ఏ టైం అంటే ఆ టైం వచ్చి పొందుకోవడానికి లాడ్జి లాగా రూములు కట్టాం, ఒక పెద్ద రెస్టారెంట్ కట్టాం. మీ బోట్లు సంబంధించినట్టు సామాను భద్రపరచుకోవడానికి ఒక్కొక్క బోటుకు ఉండే అధినేతకి ఒక్కొక్క రూమ్ ఇస్తారు. వాళ్ళు డీజిల్ కానీ వాళ్ళ వల్ల కానీ ఆ బోట్లో ఉండే వస్తువులు దొంగతనం జరగకుండా, అంటే అంత సిస్టమేటిక్గా చంద్రబాబు నాయుడు డిజైన్ చేశారని మీకు చెప్తున్నాను. అటువంటి పోర్టుని ఈరోజు నేను స్పీడ్గా కట్టినప్పుడు కూడా ఓపెనింగ్కి నోచుకోలేదు. ఓపెన్ చేద్దామంటే
ఓపెన్ చేస్తే వెంటనే మత్స్యకారులు అడిగేది మా బోట్లు అని అడుగుతారు. ఈ బోట్లు యాడ్ ఇప్పించాలి, ఈ సమస్య యాడ్ తీసుకోవాలి, ఇదన్నీ చేస్తే నాకు కమిషన్ ఏమొస్తుంది, కాబట్టి నాకు ఎందుకు ఈ శ్రమ పడటం, కమిషన్ రాని దాన్ని నేనెందుకు పని చేయటం అని చెప్పి ఈరోజు నాతో తగాద నన్నేం చేసి నాదేదైనా ఉంటే నామే చూడాలి. రోజు నన్ను తిట్టిస్తున్నాడు, బూతులు తిట్టిస్తున్నాడు, నేనేదో చాలా రకాల పనులు చేశానని చెప్తున్నాడు. చెప్పి ఎన్ని చెప్తే తిట్టేయకుండా నాకు దిష్టి తగ్గద్ది. ఉదయం నుంచి నేను సాయంత్రం దాకా జనాలతో ఇంటికి పోగానే మా వాళ్ళు దిష్టి తీస్తున్నట్టే నాకు దిష్టి తీసే కార్యక్రమం కూడా ఎమ్మెల్యే గారికే ఇచ్చా. పెద్ద దిష్టి తీసే వ్యక్తిగా ఆయన ఈరోజు నేను అందుకని పొగిడేవాడి కంటే తిట్టేవాడు మంచివాడు అంట. ఎందుకంటే నాలో ఉండే లోపాలను సరిదిద్దుకోవడానికి, నాలో ఉండేటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి ఆయన నన్ను దిష్టి తీస్తున్నాడు. కాబట్టి మీ అందరి సమక్షంలో ఆయనకు ఒక మళ్ళా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నువ్వు చల్లంగా ఉన్నంతకాలం నేను నున్నంగా ఉంటా, నువ్వు అవినీతి చేసినంత కాలం తెలుగుదేశం గెలుస్తూనే ఉంటుంది, నువ్వు దుర్మార్గాలు చేసినంత కాలం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుగుదేశానికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారా. కాబట్టి మీ అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే, మీ అందరికంటే వయసులో చిన్నవాడిని, ఏదన్నా చిన్న విషయాలు ఉన్నప్పుడు కూడా రాబోయే కాలంలో కలిసిమెలిసి మన అందరం కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేదానికి నేను కష్టపడతాను. మీ బిడ్డలాగా, మీ కొడుకులాగా, మీ తమ్ముళ్ళలాగా నన్ను ఆశీర్వదించండి. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. నేను మిగతా నాయకుల్లాగా మీరందరూ ఒక్కసారి ముగిస్తున్నా. ఈ రోజు వరకు జువల్దిని గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఆచంట బంగారుపాలెం, పాత బంగారుపాలెం, పాత కడపాలానికి సంబంధించినటువంటి పెద్ద కాపులు అందరూ కూడా, గ్రామ పెద్దలందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ పంచాయతీకి నాకు ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది. బహుశా మత్స్యకార కుటుంబాల్లో మొట్టమొదటి నాకు బంధుత్వం, బాంధవ్యం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత అనేది మొట్టమొదటి మన జువల్దిని గ్రామంలోనే నాకు ప్రారంభమైంది. మీరందరూ కూడా గంగపుత్రులు, గంగాదేవి యొక్క దీవెనలతో ఈ రోజున మీరు జీవిస్తున్నటువంటి వ్యక్తులు. మీకు సేవ చేసే భాగ్యం బహుశా దేవుడు నాకు ఇచ్చాడు. అందుకనే మీ అందరికీ సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్ని కట్టే భాగ్యం నాకు ఇచ్చాడు. అంటే దేవుడు ఎప్పుడూ నాకు రాసి పెట్టున్నాడు. మత్స్యకార గ్రామాలకి సేవ చేయాలి. మత్స్యకారులు కల్మషం లేని వ్యక్తులు, నిజాయితీ పరులు, ఎవరి మీద ఆధారపడే మనస్తత్వం కాదు, ధైర్యవంతులు, కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు, సముద్రంలో కనుచూపు మేరలో ఎవరు కనిపించకుండా ఒంటరిగా బతికి ప్రజలందరికీ, గట్టు నుండి ప్రజలందరికీ ఆహారాన్ని అందించేవాళ్ళు. అంటే వ్యవసాయదారులు అన్నం పెడుతున్నారంటే మీరు ఈరోజు కొంత సంపదని ప్రజలకు అన్నం పెడుతున్నటువంటి వ్యక్తులు మీరందరూ కూడా. అందుకే ప్రత్యేకంగా నాకు మత్స్యకారులు అంటే ఒక అభిమానం. మీరు ఎవరి మీద ఆధారపడరు. ఎప్పుడో రాముడు, త్రేతాయుగంలో రాముడు పుట్టాడు, కానీ ఇప్పటికి కూడా గ్రామాల్లో రాముడు వెలిసిన తర్వాతనే మీ గ్రామాలు వెలిసున్నాయి. ఈరోజు చాలామంది దేవుళ్ళు వచ్చారు పోయారు, కొత్త దేవుళ్ళు అందరూ వస్తున్నారు, కానీ మీరొక్కరు మాత్రమే రామాలయం కట్టిన తర్వాతనే మిగతా దేవుళ్ళు కడుతున్నారు. అంటే రాముడు యొక్క గొప్పతనాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు. తండ్రి మాట వినాలని రాముడిని చూసి నేర్చుకోమన్నారు. ఒక భార్యతోనే కాపురం చేయమని రాముడిని చూసి నేర్చుకోమన్నారు. అన్నదమ్ముల మీద ప్రేమగా ఉండమని రాముడిని చూసే నేర్చుకోమన్నారు. మంచి పరిపాలన ఇవ్వమని రాముడిని చూసే నేర్చుకోమన్నారు. అటువంటి రాముడిని ఇప్పటికి కూడా మీరు ప్రేమిస్తున్నారంటే మీ మనసు ఎంత నిర్మలమైందో నేను గుర్తించాను. అందుకే నాకు ఒక ప్రత్యేకంగా మీకు సేవ చేసుకునే భాగ్యం, మీరంటే ఒక అభిమానం నాకు ఏర్పడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందులో భాగంగానే ఈ రోజున మళ్ళా నాకు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారు, మన ప్రాంతవాసి బేదా రవిచంద్ర గారు, నిన్నటి వరకు ఉన్నటువంటి
ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాలేపాటి సుబ్బానాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దీవించి ఈ కావలికి సేవ చేసుకున్నటువంటి భాగ్యాన్ని నాకు కల్పించారని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మన ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ప్రాంతం. మనం ముఖ్యంగా మనందరం కూడా సాధారణ జీవితాలు గడిపేటువంటి ప్రాంతం. ఈ రోజున మనం అందరం కూడా వ్యవసాయం మీద ఆధారపడి వర్షం వస్తేనే పంటలు పండే పరిస్థితుల్లో మనం ఉన్నాం. సోమశిల కాలం ఉన్నప్పటికీ కూడా పేరుగా కావలి కాలవే కానీ కావలి నీళ్ళు ఆఖరి దాకా వచ్చే పరిస్థితి లేదు. అయితే మీ పంచాయతీ వరకు కొంతవరకు బెటర్. రామణ చెరువు నుంచో అల్లూరు చెరువు నుంచో మీకు నీళ్ళు వస్తున్నాయి. మా ప్రాంతం అయితే ఇక్కడంతా కూడా ఇప్పుడు కూడా మేము ఒళ్ళు దేవుని సైడ్ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయంగా మనందరం కూడా ఆధారపడ్డప్పటికి కూడా వ్యవసాయం ఒక్కటే కాదు, ఇతర రకాల రంగాలు కూడా అభివృద్ధి చెందితే మన పిల్లల జీవితాలు కూడా బాగుంటాయనే ఉద్దేశంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మనకి రామాయపట్నం దగ్గర ఈరోజు హార్బర్ నిర్మించడం కానీ, అంటే పోర్టు నిర్మించడం కానీ, ఇక్కడ హార్బర్ నిర్మించడం కూడా ఈ రెండు కూడా తెలుగుదేశం టైంలోనే శంకుస్థాపన చేశారు. ఇవి తెలుగుదేశం టైంలోనే శాంక్షన్ అయింది. అయితే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఎన్నైనా జరుగుతూ ఉంటుంది, కానీ పనులు ఆగవు. ఈరోజు వాళ్ళ టైంలో పనులు జరిగినాయి, మన టైంలో అన్ని శాంక్షన్లు చేసి, అంటే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు కూర్చోబెట్టి పెళ్లి చేయడం గొప్ప కాదు. తల్లిదండ్రులు దాని వెనకపడ్డ తపన, దాని వెనకపడ్డ కష్టం, ఆ పెళ్లిని కుదర్చడానికి చేర్పడ్డ బాధ, అప్పులు తెచ్చి పెళ్లి చేసేటువంటి లాగానే ఈరోజు అన్ని తపనలు కష్టాలు పడింది రవిచంద్ర గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తెచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మేము తెచ్చాం, మేము కట్టామంటాను. నేను కట్టానయ్యా, కట్టింది నేను. ఈ ప్రాంతవాసిగా ఉన్నప్పటికీ, కాంట్రాక్టర్గా ఉన్నప్పటికీ రాష్ట్రంలో 4 పోర్ట్లు ఉంటాయి, అవన్నీ కట్ల. నేను ఈ ప్రాంతానికి వాసిని కాబట్టి తొందరగా కట్టి పేద ప్రజలకు అందించాలన్న ఆలోచనతో నేను హార్బర్ కడితే దానికి ఈ రోజు నాకు నిధులు ఇవ్వకుండా ఆపి, నేనేదో తెలుగుదేశంకి పార్టీలో చేరానని, లోకేష్ బాబు గారు పాదయాత్రలో పాల్గొన్నానని, తెలుగుదేశం పార్టీకి ప్లేనరీ సమావేశంలో ₹1,00,00,000 చందా ఇచ్చానని ఈ రోజు నాకు బిల్లులు ఆపి నా మీద కక్ష ఉంటే నన్ను తీర్చుకోవాలి. మత్స్యకారుగా ఏం చేశారు కానీ నేను అడుగుతున్నాను. మీది హార్బర్, ఆ హార్బర్ ఓపెన్ అయితే 500 బోట్లు అక్కడ రావాలి. ఒక్కొక్క బోటు వల కలిపి ₹1,20,00,000. 15 మందిని ఒక్కొక్క కమిటీగా వేసి మన గ్రామాల్లో 7 పంచాయతీలో ఉండేటువంటి 65 గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరికీ బోట్లు వలలు ఇచ్చి సబ్సిడీ రూపంలో, లోన్ల రూపంలో ప్రతి ఒక్కరికి ఇస్తే ఈరోజు మన ప్రాంతం నుంచి మంగళూరుకి లేదా మచిలీపట్నానికో లేదంటే వైజాగ్కో చెన్నైకో ఈరోజు మన బిడ్డలు పోతున్నారు. ఒక్కసారి తుఫాను వచ్చిన రోజు మన తల్లిదండ్రుల బాధలు మన అందరం కూడా చూస్తున్న బిడ్డలు ఎక్కడున్నారో అర్థం కాక, అదే మన ప్రాంతంలో, మన గ్రామంలో, మనకుండే హార్బర్లో ఈరోజు బోట్లందరికీ ఇప్పించి హార్బర్ ఓపెన్